కోర్టుకి వెళ్లాల్సిన బయట రోడ్డు మీదకి వస్తే కూడా క్రైమ్ అది లెక్క ప్రకారం అయితే. ఉహు, ఉహు, భార్యతో నీకు నచ్చలేదు, ఉమ్, భార్య ప్రవర్తన నచ్చలేదు, కోర్టుకి వెళ్ళొచ్చు అది. ఉమ్, కోర్టు వార్తలు రావాల్సిన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడకూడదు లెక్క ప్రకారం. ఉహు, ఉమ్, అది గృహహింస కిందకే వస్తుంది. అవును. పరువు తీయడం కదా, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఉమ్, అమ్మాయికి సంబంధించి నువ్వు నిరూపించు, అడుగు కోర్టులో, అవును. తప్పు లేదు. ఉమ్, కానీ చేయడం కదా. అప్పుడు ఈ ఎపిసోడ్లో విక్టిమ్ ఎవరవుతుంది? ఉమ్, అమ్మాయి అవుతుంది. అవును. లీగల్గా అయితే కనుక అమ్మాయి అవుతుంది, ఉమ్, అంతే. ఎథికల్గా అయితే అబ్బాయి అవుతాడు. అది అవును తను పాపం తను పెళ్లి చేసుకుంటే అన్యాయంగా పిల్లవరు అని. అవును, అవును. వైపుకి అన్నట్టు. ఉమ్, కానీ ఇన్ని రోజులు దీంట్లో బోలెడని ప్రశ్నలు ఉన్నాయి. అవును. అది వ్యక్తిగత కుటుంబ గొడవలో రాజకీయం దూరింది. అవును. రాజకీయ నాయకుడు అండతో అమ్మాయి తన భర్తను ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, ఉమ్, అందువల్ల అతను రెస్పాండ్ అవుతున్నాడా, ఉమ్. అది స్పష్టత రావాల్సింది. విజయసాయి రెడ్డి గారు బలి అయ్యారా ఇందులో? బలి అవుతున్నారని అనుకోవాలి. అది రేపు ఇచ్చే కంప్లైంట్ మీద ఆధారపడి నా దృష్టిలో ఆయన నేను డిఎన్ఏకి రెడీ అనాలి అని గనక అని అమ్మాయి గనక భర్త మీద కంప్లైంట్ ఇచ్చి ఫాలో అప్ ధైర్యంగా చేయగలిగితే అప్పుడు విజయసాయి రెడ్డి కరెక్ట్, అతను తప్పు అవుతాడు. అలా కాకుండా వీళ్ళు వెనక్కి తగ్గారనుకోండి, ఇది తేడా వస్తుంది, రివర్స్ అవుతుంది. పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ ఉంటుందా విజయసాయి రెడ్డి గారి మీద? ఏం తీసుకుంటారు? అమ్మాయి కంప్లైంట్ ఇస్తే తప్పు అవుతుంది కానీ దానికి అవ్వదు కదా యాక్షన్. అవును, అవును. కానీ రాజకీయం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఇప్పుడే జడ్జిమెంట్, ప్రిమాచ్యూర్ జడ్జిమెంట్ అవుతుంది. అవును. నా దృష్టిలో అయితే అతను కాసేపు పక్కకి, అంటే ఎట్లాగూ ఉన్నది పక్కనే అనుకోండి, ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు, అయిన తర్వాత చూసుకోవాలి ఏంటని. కానీ ఒక పెద్ద ఆరోపణ అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఫేస్ చేయగలిగారా లేదా విజయసాయి రెడ్డి గారు చూడాలి.